వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్ చూసారు కదండి, ఏం చేస్తున్నానో మన హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ హెయిర్ ఆయిల్ కోసం 3 ప్రోడక్ట్స్ కావాలి. అవి ఏం లేదండి, మనకి దగ్గరలో ఈజీగానే దొరికేస్తాయి. కొబ్బరి నూనె, ఆముదం నూనె, విటమిన్ ఈ క్యాప్సిల్. ఆ 3 ఉంటే చాలు, మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. నేనైతే ఎప్పుడూ ట్రై చేస్తాను ఇది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇదైతే మీ ఫేవరెట్ ఆయిల్ అయిపోతుంది, అస్సలు వదలరు. నేనైతే నా హెయిర్కి సరిపడినంత కోకోనట్ ఆయిల్ వేసుకుని, మనం ఎంత కోకోనట్ ఆయిల్ వేసుకున్నామో దానికి 2 ఇంతలు కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం, 3 ఇంతలు కోకోనట్ ఆయిల్ వేసుకున్నాకో ఒక్కింత ఆమ్లం నూనె, అంటే 1:2 రేషియో లాగా వేసుకోవాలి. నా హెయిర్కి అయితే నేను 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే అది మనకు తెలిసిపోతుంది, మన హెయిర్కి ఎంత కావాలి, ఆయిల్కి సరిపడా విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనకు సరిపోతుంది. అవి కూడా తీసుకుని అందులో ఉన్న ఆయిల్ అనేది మనం కట్ చేసి దానిలో వేసుకోవాలి. 3 అయితే తీసుకున్నాను నా హెయిర్కి 3 అయితే సరిపోతాయి. అలా కట్ చేసుకుని ఒక్కొక్కటి దానిలో అయితే మనం వంపేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది వంపేసేసుకుని చక్కగా దానిలో అయితే మిక్స్ చేసుకోవాలి. అట్లా 3 అనేది చేసినాక ఆ పైన ఉంటుంది కదండి క్యాప్సిల్ పైన, అదైతే మనకి దేనికి యూజ్ అవ్వదు. నిజంగా చెప్తున్నాను, మీ హెయిర్ అయితే ఎంత గ్రోత్ అవుతుందంటే అంత గ్రోత్ అవుతుంది. అసలు జుట్టు ఊడవటం అనేది అసలు ఇంకా ఉండదు, అసలు జుట్టు అనేది ఊడదు. ఇంకా అవి చూపిస్తున్నాను కదా, అయితే మనకి ఇంకా దేనికి పనికిరావు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అంటే ఆముదం అనేది కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, ఆ జిడ్డు అనేది కొంచెం ఆయిల్లో కలిస్తే కొంచెం తగ్గిద్ది. బాగా కలుపుకోవాలి, 3 కూడా కలిసేటట్టు ఒకే ఆయిల్లో కలుపుకోవాలి. చూసారు కదా నేనైతే ఎలా కలుపుతున్నానో, అట్లా బాగా ఎగ్ ఆమ్లెట్కి అయితే గిలకొడతాం కదా, అట్లా మిక్స్ అయితే చేసుకోవాలి. అట్లా బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి చూసుకుని ఇంకా మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు ఒకసారి చిక్కులేమి లేకుండా హెయిర్ అనేది దూకోండి. ఇక్కడ నేను ముందే దువ్వుకుని కొప్పు అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడైతే దూకోవట్లేదు. చక్కగా తీసేసుకుని హెయిర్ ఆయిల్ అనేది చక్కగా హెడ్కి అయితే అప్లై చేసుకోవాలి. నేను మీకోసమే వీడియో అనేది చాలా స్లోగా చూపిస్తున్నాను. నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో అలాగే పెట్టుకోండి. స్కాల్ఫ్కి అనేది చక్కగా అప్లై చేసుకోవాలి స్లోగా. చూసారా, మళ్ళీ ఒకసారి గిలకొడుతున్నాను. అలా గిలకొట్టుకున్న దాన్ని తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్క పాయ తీసుకుని అలా మసాజ్ చేసుకుంటూ, ఎప్పుడైనా కానీ ఆయిల్ అనేది అరచేతితో పెట్టుకోకూడదు, అట్లా వేళ్లతోనే పెట్టుకోవాలి. వేళ్లతో పెట్టుకుంటే మన స్కాల్ఫ్కి అనేది బాగా రూట్స్కి బాగా అందుతుంది. అట్లా ఒక్కొక్క పాయ తీసుకుంటూ నేనైతే అప్లై చేస్తున్నాను. అట్లా మీరు కూడా అలాగే అప్లై చేసుకోవాలి. చూసారు కదా, చాలా స్లోగా అయితే పెట్టుకుంటున్నాను, మసాజ్ చేసుకుంటా పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఆయిల్ అనేది మసాజ్ పొజిషన్లోనే పెట్టుకోవాలి, మసాజ్ చేసుకుంటా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే సపరేట్గా మనం మసాజ్ చేసుకోవాలి అంటే మనకి చేసుకోలేం, ఎందుకంటే మనకి టైం ఉండదు. టైం ఉన్నా కానీ బద్ధకం, చేసుకోలేము. కాబట్టి ఈ ఆయిల్ పెట్టుకునేటప్పుడే మసాజ్ చేసుకుంటా పెట్టుకున్నామంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. అలా చక్కగా రూట్కి బాగా అందేటట్టు పెట్టుకోవాలి. అలా చక్కగా నీట్గా ఒక్కొక్క పాయ తీసుకుంటూ మొత్తం పెట్టుకోవాలి. తలంతా నీట్గా మనం అలా పెట్టుకుంటేనే ఆ హెయిర్ ఆయిల్ అనేది మొత్తం తలకి బాగా పట్టేసిద్ది. ఆముదం ఆయిల్ కొంచెం స్మెల్ వచ్చిద్ది, అంత స్మెల్ ఏం రాదు. ఫస్ట్ బిగినర్స్కి అయితే బాగా స్మెల్లా అనిపిస్తుంది, కొంచెం భరించండి, మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. మాకైతే అలవాటు అయిపోయింది, అంత స్మెల్ అయితే ఏముండదు. కొంచెం ఇష్టం కోసం కొంచెం కష్టమైతే తట్టుకోవాలి కదా, అలాగనమాట. అలా అప్లై చేసేసుకున్నాక కాసేపు అలా మసాజ్ అయితే చేసుకోవాలి. అలా దగ్గరగా చూపిస్తున్నాను. ఆయిల్ చూసారా నేను ఎలా పెట్టుకున్నానో, అలా ఒత్తుగా చక్కగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మీది కొంచెం ఒత్తుగా ఉంటే జుట్టు అట్లా 2 వైపులా వేసుకుని అలా చక్కగా పెట్టుకోవాలి. అట్లా వెనకమాల కూడా నేనైతే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో ఉండే బెనిఫిట్స్, అసలు జుట్టు అనేది ఊడటం అవ్వదు. ఆముదం అంటే జుట్టు మనల్ని ఒత్తు చేస్తుంది. ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే చక్కగా మన హెయిర్ని ఎటు డ్యామేజ్ చేయకోకుండా చక్కగా మంచిగా ఉంచిద్ది. విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే మన బుర్రకైతే చాలా మంచిది. అది ఏంటి అంటే అది బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను బాలింతని కదా, ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేయకూడదని అవి యూస్ చేయట్లేదు, అందుకే విటమిన్ ఈ ఒక్కటే వాడుతున్నాను. మీరు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుండిద్ది. అలాగే ఇట్లా చివరి వరకు అయితే హెయిర్ అనేది అప్లై చేసుకోండి. బాగా జుట్టు ఊడిపోతుంది, అసలు ఆ జుట్టు అంతా ఊడిపోయి అసలు ఈ వీడియోలో చూస్తుంటే నా జుట్టేనా ఇది, నా తలేనా, అసలు బుర్ర మొత్తం కనపడుతుంది. జుట్టు లేకోకుండా బట్టతల అయిపోయేటట్టుంది ఇంకా జుట్టేలు అయితే వదిలేస్తే. అందుకనే శ్రద్ధ అనేది తీసుకుంటున్నాను జుట్టు కోసం.
అలాగే మీకు కూడా జుట్టు ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళు ఇదైతే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. వెంటనే రిజల్ట్స్ వచ్చేసిద్ది, వెంటనే ఈరోజు రాస్తే రేపొద్దునే జుట్టు పెరిగిపోయిద్ది అని అయితే నేను చెప్పను. ఏదైనా కానీ పిండిని కొద్దీ రొట్టి కదండి, మనం అలా యూస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అదే అప్లై చేసుకునిద్ది, చక్కగా బాగా గ్రోత్ అనేది మనకి రిజల్ట్స్ అయితే చూపించిద్ది. 10 డేస్లో అయితే మనకి బేబీ హెయిర్ ద్వారా మనకైతే హెయిర్ గ్రోత్ అయితే తెలిసిద్ది. ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రోత్ అవుతుందో రాలిపోతుందో మనకైతే తెలిసిద్ది కదా, అట్లా మనకైతే చక్కగా తెలిసిద్ది. అట్లా 2 సైడ్స్ వేసేసుకుంటే అసలు మొత్తం బుర్రే కనిపిస్తుంది కదా. నేనైతే 100 డేస్ ఛాలెంజ్లో పెట్టుకుందాము అనుకుంటున్నాను హెయిర్ గ్రోత్కి. అలాగే నేను ఈ హెయిర్కి ఏమేమి వాడతాను, అసలు ఏమేమి అప్లై చేస్తాను, ప్రతిదీ మీతో షేర్ అయితే చేసుకుంటాను. నా ఛానల్ని కూడా ఇలాగే కంటిన్యూగా చూస్తూ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే నేను రాగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ అన్నీ మీ ఛానల్లోకి నావి వస్తాయి. అలాగే ఇలా హెయిర్ ఆయిల్ అనేది బాగా అప్లై చేసేసుకున్న తర్వాత చక్కగా అట్లా మసాజ్ అయితే చేసుకోవాలి. చూసారా నేను మసాజ్ అయితే ఎలా చేసుకుంటున్నానో అలా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకున్న వెంటనే తల అనేది దువ్వేసుకుంటారు. అలా అసలు ఎప్పుడూ చేయొద్దు. ఆయిల్ పెట్టుకున్న వెంటనే తల దువ్వుకుంటే జుట్టు అయితే బాగా ఊడిపోతుంది, బాగా దువ్వెనలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా కుప్ప అయితే వేసేసుకోవాలి, ముడిపెట్టేసేసుకొని దాన్ని అలా కాసేపు వదిలేసేయాలి. మనకు టైం ఉంది అంటే ఒక 3 అవర్స్ అలా వదిలేసేయాలి. లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసైనా కానీ జడేసుకోవాలి. అంతేకాని వెంటనే అయితే జడైతే వేసుకోకూడదు. ఆయిల్ రాసుకున్న వెంటనే జడేసుకున్నామంటే జుట్టు అంతా ఊడిపోతుంది. కాబట్టి ఆయిల్ రాసుకున్న వెంటనే ఏ ఆయిల్ అయినా సరే వెంటనే మాత్రం తడి మీద ఆయిల్ రాసుకున్న వెంటనే దువ్వున అయితే పెట్టకూడదు తలలో. అలా కుప్ప అయితే పెట్టేసేసుకుని ఒక 3 అవర్స్ అయితే అలా వదిలేసేయాలి. నేనైతే ఈరోజు తలస్నానం చేయాలి అనుకోవట్లేదు కాబట్టి రేపు మార్నింగ్ తలస్నానం చేస్తాను. అలా అయినా ఉంచేసి వచ్చి ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళామంటే ఆయిల్ హెయిర్కి బాగా దుమ్ము పట్టేసిద్ది కాబట్టి వెంటనే తలస్నానం అనేది చేసేయాలి. వెంటనే అంటే 3 అవర్స్ తర్వాత. ఎందుకంటే మనం ఆయిల్ ఇప్పుడే కదా అప్లై చేసుకునేది, అప్పుడే తలస్నానం చేస్తే లాభం ఏముంటుందండి. కొంచెం బాడీకి ఎలా ఫుడ్ అవసరమో మన హెయిర్కి కూడా అలాగే ఫుడ్ అవసరం కదా. అందుకని వెంటనే తలస్నానం అనేది చేయకూడదు, అట్లా ఉంచుకోవాలి. 3 అవర్స్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.